ఇక తాను సీఎం రేసులో లేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను అధిష్టానాన్ని మంత్రి పదవి అడగలేదు అంటున్నారు. అధిష్టానమే తనకు మంత్రి పదవి ఇచ్చిందంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజగోపాల్ విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలే. నాకు 3 సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యమై పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టిన వాడిని మంత్రి పదవి గురించి పెద్ద నాకంతా దాని గురించి డిస్కషన్లో కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇది పాలిటిక్స్లో బ్రదరు ఇవి అని హైకమాండ్ వాట్ ఎవర్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం. నేను ఒకటి చెప్తున్నా, నా విషయంలో మంత్రి పదవి ఒకటి ఎక్స్పాన్షన్ అప్పుడు అందరూ వచ్చింది, నేను వచ్చినా చెప్పండి మీరు. సీఎం రేసులు లేదు, మంత్రి పదవి రేసులు వాళ్ళు ఈ మంత్రి పదవి ఇచ్చింది తీసుకున్నా. 2009లో కూడా జానారెడ్డి గారిని డ్రాప్ చేసి హోమ్ మినిస్టర్గా ఉన్న అతన్ని నా ఒక్కరికి అవకాశం ఇచ్చిన. అంత పెద్ద జిల్లాకి వెళ్ళి 7 గెలిస్తే హైకమాండ్ రాజశేఖర రెడ్డి గారు నా ఒక్కరికి అవకాశం ఇచ్చింది.